ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. రూతు అనబడినటువంటి గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ప్రియులారా గమనించండి. 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమేలేకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశములకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కృపామయుడైన దేవుని వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవండి వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇందులో ఉన్నటువంటి మర్మాలు మీ కృపలో మీరు మాకు తెలియజేయండి. మాకందరికీ కావలసిన జీవాహారాన్ని మీరు అందించండి. మీ పాదాలకు స్తోత్రం తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. వాక్య జ్ఞానం నడిపించి మీరు మహిమ పొందమని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ లేఖన భాగంలో నుంచి రూతు అనబడినటువంటి గ్రంథంలో నుండి వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, బైబిల్ లేఖన భాగంలో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో ప్రియులారా, దేవుడు 2 పుస్తకాలు ఆడపిల్లల పేర్ల మీద రాయించాడు. 1 ఎస్తేరు, 2 రూతు. ప్రియులారా, అంటే దేవుని యొక్క దృష్టిలో ఆడపిల్లలో మగపిల్లలో అనేటువంటి తేడా లేదు. అందరూ సమానమే దేవుని దృష్టిలో. ప్రియులారా, అనడానికి వీలుగా ఆయన ఈ యొక్క లేఖన భాగంలో 66 గ్రంథాల్లో ఆడవాళ్ళ పేర్ల మీద కూడా ప్రియులారా దేవుడు మన యొక్క గ్రంథాలు వ్రాయించినట్టుగా మనం ఈ యొక్క రూతు గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రూతు అనబడినటువంటి ఈమె యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోకి వచ్చింది. ప్రియులారా, ఆమె యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలోకి యేసుప్రభు వారికి ఒక తల్లిగా ప్రియులారా ఆమె ఆ లిస్టులోకి, జ్యేష్ఠుల యొక్క లిస్టులోకి ప్రియులారా వచ్చినట్టుగా లేఖన భాగంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ యొక్క రూతు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యంలో యూదా బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ప్రియులారా, దేవుడు ఉండేటువంటి స్థలం, దేవుడు దర్శించేటువంటి స్థలం, దేవుని బిడ్డలు నడయాడినటువంటి స్థలం, దేవుడి బిడ్డలు జీవించినటువంటి స్థలం. ప్రియులారా, ఇటువంటి స్థలానికి ఒకసారి కరువు వచ్చింది. కొంచెం ఇబ్బంది వచ్చింది. ఆ స్థలానికి ఇబ్బంది వచ్చింది. మరి ఇబ్బంది వచ్చినప్పుడు ఇబ్బంది అనేటువంటిది, శోధన అనేటువంటిది, లేకపోతే బాధ అనేటువంటిది, మరి అది నీ పరీక్ష కోసం రావచ్చు, నీ విశ్వాసాన్ని పరిశీలించడం కోసం రావచ్చు, నువ్వు నిలబడతావో లేదో అని మరి తెలుసుకోవడం కోసం రావచ్చు, లేకపోతే నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి రావచ్చు, ఇంకొక రకంగా రావచ్చు అని చెప్పేసి లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అయితే యూదా బెత్లెహేముకు కరువు వచ్చినప్పుడు ప్రియులారా, ఈ యూదా బెత్లెహేములో కుటుంబాలన్నీ అలాగే ఉండిపోయింది. కానీ ఇక్కడ ఒక కుటుంబం ప్రత్యేకంగా ఆలోచించింది. ఏంటా కుటుంబం అంటే ఎలిమేలేకు యొక్క కుటుంబం. ప్రియులారా, తన భార్య నయోమి. మరి నయోమిని పిలిచి అడిగాడు, అమ్మాయి మరి మన గ్రామంలో మన దేశంలో కరువు వచ్చింది యూదా బెత్లెహేములో. మనకిద్దరు మగపిల్లలు ఉన్నారు, మహలోను, కిలియోను. ఈ కరువులో మనం ఇక్కడే ఉంటే మరి సరే, మనం చచ్చిపోయిన పర్వాలేదు, పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని మనం ఆదరణ చేసుకోవటం ఎందుకు, ఇక్కడ నుంచి మోయాబు దేశం వెళ్ళిపోయి అక్కడ ఉన్నామని చెప్పేసి అన్నారు. ప్రియులారా, మరి భార్య సలహా ఇచ్చేటప్పుడు ఎలాంటి సలహా ఇవ్వాలి? భార్య సలహా ఇచ్చేటప్పుడు ఒక మంచి సలహాని ఇవ్వాలి కదా. ప్రియులారా, పెళ్లి చేసేటప్పుడు భార్యని ఎడం పక్కన కూర్చోబెడతారు. అంటే మనిషికి ఎడం పక్కన గుండె ఉంటుంది. మనిషికి గుండె ఎంత అవసరమో కుటుంబానికి భార్య ఎంత అవసరం. ప్రియులారా, ఒక రాజ్యానికి, ఒక రాజుగారికి మంత్రి ఎంత అవసరం. ప్రియులారా, మంచి పరిపాలన కొనసాగించడానికి, ఒక కుటుంబం మంచిగా నడవడానికి ప్రియులారా భార్య ఎంత అవసరం. ప్రియులారా, ఒక మంచి సలహా ఇట్లా చెప్పాడు ఎదివేందుకు, మనం మోయాబు దేశం వెళ్ళిపోదాం, ఇక్కడ కరువులో మనం చచ్చిపోతాం, మన పిల్లలు చచ్చిపోతాం అని చెప్పుంటాడు. ప్రియులారా, మరి ఆయన మంచి సలహా ఇవ్వాలి కదా. ఒక కార్యోక్తి ఉంది, కరుణేష్ దాసి, కార్యేష్ దాసి, కరుణేష్ మంత్రి. అంటే పని చేసేటప్పుడు దాసిలాగా చేయాలి, సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి. మరి మంచి సలహా ఇవ్వాలి కదా భర్తకు. ప్రియులారా, మరి ఆమె ఏం సలహా ఇచ్చిందో, ఎట సలహా ఇచ్చిందో తెలియదు. కానీ మూటముల దరిచారు ప్రియులారా మోయాబు దేశం వెళ్ళిపోవడానికి.
వెళ్ళిపోయి మొత్తం మూటాములి జరిగి పోయి అక్కడ కాపురం ఉన్నారు. అక్కడ కాపురం ఉన్నారు. అక్కడ కాపురం ఉంటే ప్రియులారా, ఆమె అక్కడ కాపురం ఉన్న తర్వాత భర్త చచ్చిపోయాడు, ఎలిమెలెకు చచ్చిపోయాడు. మరి ఎలిమెలెకు చచ్చిపోగానే ప్రియులారా షాక్ తగిలింది కదా, అక్కడ షాక్ తగిలింది కదా. షాక్ తగలగానే ఇది మరి మనకు ఉండేటువంటి స్థలం కాదు, ఇది క్షేమకరమైనటువంటి స్థలం కాదు, ఇక్కడ మనం ఉండటానికి వీల్లేదు, మన దేశం మనం వెళ్ళిపోతాం, మన గ్రామం మన పట్టణం మనం వెళ్ళిపోతాం, మన బెత్లెహేము మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకోవాలి కదా. ఆ అమ్మాయి అనుకోకుండా ఇద్దరు కొడుకులకి అక్కడే ఉన్న ఒక ఇద్దరు ఆడపిల్లలను చూసి పెళ్లిళ్ళు చేసి ఒక 10 సంవత్సరాలు అక్కడే కాపురం ఉన్నారు. పెళ్లిళ్ళు అయిన తర్వాత 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలకు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ప్రియులారా, ఇద్దరు కొడుకులు చచ్చిపోయిన తర్వాత ఇక 3 విధవలు మాత్రమే ఆ కుటుంబంలో మిగిలిపోయారు. ప్రియులారా, నేనేమంటున్నానంటే ఎప్పటికైనా దేవుడు దర్శించేటువంటి యొక్క స్థలం ఏదన్నా ఉందంటే అది బెత్లెహేము మాత్రమే. ప్రియులారా, బెత్లెహేము అంటే మామూలు మన ఆలోచనకు అందనటువంటి స్థలం ప్రియులారా. ఎందుకంటే దేవుడు జన్మించినటువంటి స్థలం ప్రియులారా, దేవుని ప్రజలు తిరిగినటువంటి స్థలం ప్రియులారా, దేవుని బిడ్డ అంతకుముందు చనిపోయి పాతి పెట్టబడినటువంటి స్థలం ప్రియులారా. ఎందుకంటే దేవుని బిడ్డల పిల్లల ఐగుప్తు దేశంలో ఉండకుండా మా యొక్క ఎముకలు కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మా బెత్లెహేము దగ్గరలోనే ఉండాలి మా యొక్క ఎముకలు అని చెప్పేసి ప్రియులారా, మీరు పోయేటప్పుడు మా ఎముకలు కూడా తీసుకొని పోండి అని చెప్పేసి ప్రియులారా మరి అడిగినటువంటి స్థలం ప్రియులారా బెత్లెహేము అంటే. అటువంటి గొప్ప స్థలం, దాన్ని దేవుడు దర్శిస్తాడు. కానీ మోయాబుని ఎందుకు దర్శిస్తాడు? కరువు వచ్చినా కాటకం వచ్చినా ఇక్కడ ఉండాలి, కానీ మోయాబు దేశం పోతే ఎట్లా? ప్రియులారా, మీరు ఆలోచించండి. బతకటానికి పోయినటువంటి ఆ యొక్క ఎలిమేలే కుటుంబం అక్కడ పతనం అయిపోయింది. మేము అక్కడ పోతే బతుకుతామని పోయినటువంటి కుటుంబం ప్రియులారా, వాళ్ళు పతనం అయిపోయారు. 3 మగవాళ్ళు చచ్చిపోయారు, దిక్కులు ఎక్కడ పోయింది, విధవలుగా మిగిలిపోయారు ఆడవాళ్ళు 3 ప్రియులారా. ఒక మాటలో చెప్పాలంటే ఆదరణ లేకుండా పోయింది అక్కడ ప్రియులారా. కరువు వచ్చిన ఈ బెత్లెహేములో ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఉన్నారు, ఎక్కడోళ్ళు అక్కడ చచ్చిపోలేదు ప్రియులారా. నేనేమంటున్నానంటే నువ్వు ఎక్కడుండాలి అనేటువంటిది నీకు ఒక ఆలోచన ఉండాలి. ఎక్కడుంటే నువ్వు క్షేమంగా ఉంటావు, ఎక్కడుంటే నువ్వు పెళ్లి కుమార్తె సంఘంగా మారుతావు, ఎక్కడుంటే దేవుని యొక్క రాజ్యం చేరతావు, ఏ సహవాసంలో ఉంటే నువ్వు బాగుపడతావు, ఏ సహవాసంలో ఉంటే ఎత్తబడే సంఘంలో ఉంటావు, ఏ సహవాసంలో ఉంటే పెళ్లి కుమార్తె సంఘంగా మారుతావు, ఏ సహవాసంలో ఉంటే పరలోక రాజ్యం చేరతావు, ఎక్కడుంటే నీ క్షేమం, ఎక్కడుంటే పెళ్లి కుమార్తె సంఘంగా మారుతావు, ఎక్కడుంటే దేవుని యొక్క రాజ్యంలోకి పోతాం, ఎక్కడుంటే మనలో మార్పు వస్తుంది, ఏ బోధ వింటే, ఏ సహవాసంలో ఉంటే, ఏ ఉపదేశం వింటే మనకు మార్పు వస్తుంది. ఇది నీకు అర్థం కావాలి కదా, అర్థం కావాలి కదా. అలా కాకుండా మనకి స్వామి చెప్పినట్టుగా ఆలోచన వచ్చింది తడవుగా మనం మూటములు సర్దుకొని వెళ్ళిపోతే ఎట్లా? మూటములు సర్దుకొని వెళ్ళిపోతే ఎట్లా? పిల్లలు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లోతు జీతగాళ్ళకను అబ్రహాం జీతగాళ్ళ తగాద వచ్చింది. అబ్రహాం లోతుని పిలిచి ఒక మాట అన్నాడు, లోతు మనం మామూలుగా ఉన్నప్పుడే తగాదలు ఆడుకోవటం ఎందుకు, జీతగాళ్ళ తగాద వచ్చింది, ఉన్నప్పుడే క్షేమంగా ఉన్నప్పుడే విడిపోదాం అన్నాడు ప్రియులారా. ఆ అవకాశం కోసమే చూస్తున్నాడు, స్వేచ్ఛగా బ్రతకడం కోసం చూస్తున్నాడు ప్రియులారా, స్వతంత్రంగా బ్రతకడం కోసం చూస్తున్నాడు ప్రియులారా. ఎప్పుడు మా అబ్రహాం కిందే ఉండి నేను పనులు చేయాలా, నా కింద ఉండి పనులు చేసేటువంటి యొక్క ఆ పెత్తనాన్ని నేను కొనసాగించొద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాం చెప్పాడో ప్రియులారా, ఈ యొక్క లోతు ప్రియులారా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళిపోయాడు ప్రియులారా. చూశాడంట, చూస్తే ఆ సస్యశ్యామలంగా పచ్చగా ఉందంట, పరలోకం కనపడిందంట. నాకైతే ఈ స్థలం బాగుంటుందని మూటాములు చదువుకొని లోతు వెళ్ళిపోయాడు ప్రియులారా. ఏముంది అక్కడికి వెళ్ళిపోయి ఏం బాగుకున్నాడు అక్కడికి వెళ్ళిపోయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి షాక్ తగిలింది. ఏంటయ్యా అంటే కదరులో ఏమో రాజులు వచ్చి సొదొమ గొమొర్రా రాణిని తీసుకొని పోతా, అరే రాజుగారు అప్పుడు తిరుగుతారు ఈడని చెప్పేసి లోతు వారిని కూడా తీసుకొని పోయారు ప్రియులారా. ఇక మళ్ళా ఎవరో వచ్చి అబ్రహాముకు చెబితే అబ్రహాం 318 మందిని తీసుకొని పోయి ఆ రాజులను ఓడించి తిరిగి మళ్ళీ సొదొమ రాణిని లోతు భార్యని తీసుకొచ్చి ప్రియులారా సొదొమలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ప్రియులారా. మరి వెళ్ళిపోయినప్పుడు అతనికి అనిపించాలి కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది, మనకి ఇది క్షేమకరమైన స్థలం కాదు, ఇక్కడ ఉండటం మంచిది కాదు, మా అన్నయ్యతో ఉంటే మంచిది, మా అబ్రహాంతో ఉంటే మంచిది, అన్న నేను కూడా వస్తాను నీతో పాటే ఉంటాను, నాకు జరిగింది నన్ను క్షమించు, నీ దగ్గరే ఉంటానని చెప్పేసి అన్నారు కదా ఇతను. మరి అనలేదు అట్లా. ఏం బాగుకున్నాడు? కుటుంబం నాశనం అయిపోయింది ప్రియులారా. ఏం బాగుకున్నాడు ప్రియులారా? కుటుంబం నాశనం అయిపోయింది. భార్య వెనక తిరిగి సుశుపిస్తమో అయిపోయింది. తర్వాత కూతుర్లు ఇద్దరు చెడిపోయారు. మళ్ళీ ఇతనికి ఒక పెద్ద వీర గాథ, యేసుప్రభువు చెప్పినటువంటి గాథ ప్రియులారా. ఏంటంటే ఇతను నీతిమంతుడే, ఇతను ఏ పాపం చేయలేదు ప్రియులారా, ఇతను నీతిమంతుడే. కానీ తన మనసును నొప్పించుకొని అక్కడ బ్రతికాడు ప్రియులారా. బైబిల్లో ఉంది, తన మనసును నొప్పించుకుంటే అక్కడ బ్రతికాడు ప్రియులారా. ఏంటంత కర్మ? ఆ దేశం మంచిది కాదు ఆ దేశం.
మరి మంచిది కాకపోయినా కూడా ఏంటయ్యా విషయం ఏంటంటే ఆ దేశంలో బాధపడుతున్నావు, అక్కడ ఉండాలా, కానీ దేవుడు దాన్ని ఒప్పుకోలేదు ప్రియులారా. ఫలితం ఏంటయ్యా అంటే కుటుంబం మీదకి శాపాన్ని తెచ్చుకున్నాడు ప్రియులారా. కుటుంబం నాశనం అయిపోయిందని లేఖన భాగం సెలవిస్తూ ఉంది ప్రియులారా. కుటుంబం నాశనం అయిపోయినట్టుగా బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. నీ పరిస్థితి ఏంటి? మరి నీ పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నావా? ఏ సంఘంలో ఉన్నావు? ఏదో ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మాకు, లేదంటే చర్చి దగ్గర మాకు, లేదంటే మార్కెట్ దగ్గర మాకు, లేదంటే హాస్పిటల్ దగ్గర మాకు, అందుకని మేము ఇక్కడ ఇల్లు తీసుకున్నామండి, స్కూల్ దగ్గర మాకు పిల్లలకి ఇక్కడ తీసుకున్నామండి, కాలేజీ దగ్గర మాకు పిల్లలకి ఇక్కడ తీసుకున్నామండి, ఈ చెప్తాం సాకులు. ఏ సహవాసం మంచిదో, ఏ సహవాసంలోనైతే మనం పెళ్లి కూతురు సంఘంగా మార్చబడతామో, ఏ సహవాసంలోనైతే దేవుని యొక్క రాజ్యాన్ని చేరతామో, ఆ సహవాసాన్ని ఎన్నుకొని ఆది అపోస్తలుల సంఘంలో మనం ఉండొద్దా? దేవుని సంఘంలో మనం ఉండొద్దా? ఆ బోధలో మనం ఉండొద్దా ప్రియులారా? ఎలాంటి బోధలో నువ్వు ఉంటున్నావు? ఎలాంటి సంఘంలో నువ్వు ఉంటున్నావు? ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు? ఒకసారి ఆలోచించు. ఇక్కడ ఒక మాట చదివిస్తాను చూడండి, బైబిల్లో నుంచి ఒక మాట చదివిస్తాను. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బయర్షేబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట దిగి ఒక చోట చేరి పొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. వీళ్ళని ఇక్కడ మీరు గమనించండి, బయర్షేబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తున్నాడు ప్రియులారా. హారాను అంటే శపించబడినటువంటి స్థలం, బయర్షేబా అంటే దీవించబడినటువంటి స్థలం ప్రియులారా. ప్రియులారా ఇక్కడ మీరు గమనించండి, అబ్రహామును దేవుడు బయలుదేరి తీసుకొచ్చాడు ప్రియులారా. బయలుదేరి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చారు ప్రియులారా. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయాడు ప్రియులారా. మరి ఇక్కడ నుంచి అబ్రహాము యొక్క పిల్లలు బయలుదేరాలి కదా. ఇక్కడ నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు ప్రియులారా. మరి యాకోబు ఎటు బయలుదేరిపోతున్నాడు ప్రియులారా. యాకోబు బయర్షేబా నుండి బయలుదేరి హారానికి వెళ్తున్నాడు. శపించబడినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాడు ప్రియులారా. హారాన్లో తండ్రి చచ్చిపోయాడు. హారాన్ అంటే ఎండినటువంటి ప్రదేశం, మేత లేనటువంటి ప్రదేశం, నీళ్లు లేనటువంటి ప్రదేశం, శపించబడినటువంటి ప్రదేశం ప్రియులారా. ఎక్కడికి వెళ్తున్నావు? ఎటువైపు వెళ్తున్నావు? నీకు ఆలోచన ఉండాలి కదా, ఎటువైపు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేటువంటి. ఏదో మార్కెట్ దగ్గరని, హాస్పిటల్ దగ్గరని, హై స్కూల్ దగ్గరని, కాలేజీ దగ్గరని, లేదా గుడి దగ్గరని, బడి దగ్గరని, ఏదో ఒక సహవాసం లేని ఆదివారం వెళ్తున్నాం మేము, లేదా శనివారం వెళ్తున్నాం మేము అంటానికి ఏదో ఒక సహవాసాన్ని మనం ఎన్నుకుంటామా? ఏ సహవాసం అయితే మనల్ని పెళ్లి కుమార్తె సంఘంగా మార్చుతూ, ఏ సహవాసంలోనైతే మనం దేవుని యొక్క రాజ్యాన్ని చేరతామో, ఎక్కడైతే మనశ్శాంతిగా జీవిస్తామో, ఎక్కడైతే దేవుని మాటలు ఉన్నట్టుగా చెప్తారో, ఏ బోధ అయితే ఆది అపోస్తల బోధగా ఉంటుందో, ఏ బోధ అయితే దేవుని సంఘ బోధగా ఉంటుందో ప్రియులారా, ఆ బోధలో మనం నిలిచి ఉండాలని మనకి అర్థం అవుద్దా ప్రియులారా? నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత, ప్రభువులో ఉంటున్న తర్వాత, దేవుని మాటలు వింటున్న తర్వాత, సంవత్సరం నీ మీద పడి దేవుని యొక్క అనుభవం పెరిగిన తర్వాత ప్రియులారా, ఏ బోధలో మనం వింటున్నాం, ఏ బోధ మనల్ని మారుస్తుంది, ఏ బోధ మనల్ని పెళ్లి సంఘంగా తయారు చేస్తుంది, ఏ బోధ ద్వారా, ఏ ఉపదేశం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని చేరతాం అనే ఒక ఆలోచన మనకు ఉండాలిగా ప్రియులారా. ఎటు ప్రయాణం చేస్తున్నాడు అసలు? ఒకసారి ఆలోచించి, నీ ప్రయాణం ఎటు అంటే ఎండిపోయినటువంటి స్థలం వైపు, శపించబడినటువంటి స్థలం వైపా, లేకపోతే ఆశీర్వాదకరమైనటువంటి స్థలం వైపా? ఎటు శపించబడినటువంటి సంఘంలో ఉంటావా? ఎదుగు లేనటువంటి సహవాసంలో ఉంటావా? లేకపోతే ఆశీర్వాదకరమైనటువంటి సహవాసంలో ఉంటావా? ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించి నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక మాట చూడండి, ఆ మాట చదివినిపిస్తాను. ఆదికాండము 13వ అధ్యాయం 12వ వచనం. 13:12. లోతు ఆ మైదానమందు పట్టణముల ప్రదేశములో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకోండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం పిల్లల. లోతు సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడని లేఖన భాగం చెప్తే ఏం బాగుకున్నాడు? కుటుంబం అంతా శపించబడింది పిల్లల. ఆలోచన లేకుండా సొదొమ గొమొర్రాలో సెటిల్ అయ్యాడు. వాళ్ళు ఏమన్నారంటే, సొదొమ గొమొర్రా పట్టణస్థులు
అయ్యా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, అయ్యా బాగా మాటకారులా కనపడుతున్నావు, నువ్వు మా దేశంలో ఉండి మా దగ్గర పంచాయతీలు చేస్తామన్నారు ప్రియులారా. సెటిల్మెంట్లు చేయమన్నారు. ఎప్పుడైతే సెటిల్మెంట్లు చేయమన్నారో పంచాయతీలు చేస్తామన్నారో ప్రియులారా, సాయంకాలం తనకు వచ్చి తాను వేసుకున్నాడు ప్రియులారా. గోవింద్ దగ్గర వేసుకొని పంచాయతీలు చెప్పడం మొదలుపెట్టాడు ప్రియులారా. భార్య కానీ పిల్లలు కానీ అక్కడ జరిగేటువంటి పాప సంబంధమైనటువంటి ఆ యొక్క యాక్టివిటీస్లో పాల్గొనలేదు. కానీ ఆ స్థలంలో ఉండటం వలన ఆ కుటుంబం శపించబడింది ప్రియులారా. దేవుడు చూపించినటువంటి పర్వతానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు ప్రియులారా. దేవుడు చూపించినటువంటి క్షేమకరమైనటువంటి స్థలానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు ప్రియులారా. అక్కడికి వెళ్ళలేకపోయారు ప్రియులారా. వెళ్ళలేక ప్రియులారా శపించబడ్డారు. భార్య వెనక చూసి స్తంభం అయిపోయింది. కూతుళ్ళు ఇద్దరు చెడిపోయారు ప్రియులారా. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎక్కడ ఉండాలి. బెత్లెహేమును విడిచిపెట్టినటువంటి ఎలీమెలెకు యొక్క కుటుంబం శపించబడింది. అబ్రహామును విడిచిపెట్టినటువంటి లోతు కుటుంబం శపించబడింది ప్రియులారా. మీరు గమనించండి ప్రియులారా, లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ఇక్కడ ఒక మాట చూడండి, ఆ మాట చదువుకుందాం ప్రియులారా. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. 1వ రాజుల గ్రంథం 19:11. 19వ అధ్యాయం 11వ వచనం. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. ప్రియులారా, ఏలియాకు చెప్తున్నాడు ప్రియులారా దేవుడు. యెహోవా పర్వతం, దేవుని యొక్క సన్నిధిలో నిలబడు పర్వతం మీద పోయి అన్నాడు. నిజంగా ఏలియాను గురించి మనం ఆలోచించినట్లయితే కెరీతు వాగు దగ్గర పోయి ఉండమంటే కెరీతు వాగు దగ్గర ఉన్నాడు ప్రియులారా. అయ్యా కెరీతు వాగు దగ్గర నాకు భోజనం ఏంటని అడగలేదు. కెరీతు వాగు దగ్గర నేను ఎలా నివసించానని అడగలేదు ప్రియులారా. తన దగ్గర గొంగలు ఉండేది, ఆ గొంగలు తీసుకొని వెళ్ళిపోయాడు ప్రియులారా. ఆ కెరీతు వాగు దగ్గరే ఉన్నాడు. కాకులు తీసుకొస్తే ఆహారం తిన్నాడు, కాకులు తీసుకొస్తే మాంసం తిన్నాడు ప్రియులారా. ఆ కెరీతు వాగులో ఉన్నటువంటి నీళ్ళు దాగి పెట్టాడు ప్రియులారా. దేవుడు అన్నాడు సారేపాతి విధవరాల దగ్గర పో అన్నాడు ప్రియులారా. అక్కడ పోయాడు ప్రియులారా. ఆమె దగ్గర రోజుకు ఒక రొట్టె ఇచ్చేది, చట్నీ లేదు, కూర లేదు ప్రియులారా. ఎక్కడన్నా సారేపాతి దగ్గర మాంసం పూరీలు దొరికే ప్రియులారా. అక్కడ ఒక్క రొట్టె. అక్కడ నుంచి పర్వతం మీద పోయి నిలబడమన్నాడు ప్రియులారా, కర్మేలు పర్వతం మీద. అక్కడ కనీసం మంచినీళ్ళు కూడా దొరకలేదు ప్రియులారా. తన సేవల గురించి మీరు ఆలోచించండి ప్రియులారా. దేని గురించి తాపత్రయపడేవాడంటే యెహోవాయే నిజమైన దేవుడని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రియులారా దానికోసం తాపత్రయపడతా ఉండేవాడు, దానికోసం ఆరాటపడతా ఉండేవాడు, దానికోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రియులారా. నిజంగా దేవుడు నిలబడి ఏలియా ప్రియులారా తన యొక్క సేవని పరిపూర్ణతలో తీసుకొచ్చాడు ప్రియులారా. తన పనిని పరిపూర్ణతలో తీసుకొచ్చాడు ప్రియులారా. చివరికి ప్రియులారా తాను అగ్ని రథాల మీద ఆరోపణమై దేవుని దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా లేఖన భాగం సెలవిస్తా ఉంది ప్రియులారా. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? ఉండాల్సిన బెత్లెహేములో ఉండకుండా మోయాబు దేశం వెళ్ళిపోయినటువంటి ఎలీమెలెకు కుటుంబం శపించబడింది. ఉండాల్సినటువంటి అబ్రహాము దగ్గర ఉండకుండా సొదొమ గొమొర్రా వెళ్ళిపోయినటువంటి లోతు కుటుంబం శపించబడింది ప్రియులారా. నీ పరిస్థితి ఏంటి ప్రియులారా? ఉండమన్న దగ్గర ఉండి తన యొక్క సేవ పరిపూర్ణతలో తీసుకొచ్చాడు ప్రియులారా ఏలియా. ప్రియులారా, ఎటు ప్రయాణం చేస్తున్నావు? శపించబడినటువంటి స్థలంలో ప్రయాణం చేస్తున్నావా? దీవించబడినటువంటి సహవాసంలో ప్రయాణం చేస్తున్నావా? ఆలోచించుకో. నేనేం చెప్తున్నానంటే ఇంతవరకు నువ్వు చేసావు, కానీ నిన్ను పెళ్లి కుమార్తె సంఘంలోకి మార్చేటువంటి సహవాసంలోకి నువ్వు రావాలి. దేవుని రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్లేటువంటి సహవాసంలోకి రావాలి. ఎవరో ఒకరులే అని చెప్పేసి ప్రియులారా, ఏదో ఒకటిలే అని చెప్పేసి ప్రియులారా మనం పద్దాక మరి అమ్మేటువంటి కచ్చిపుల కోసం, లేకపోతే కొబ్బరి నూనె బాటిళ్ళ కోసం, ఇంకా లేకపోతే ప్రియులారా మరి ప్రార్థన చేసినటువంటి ఆ మ్యాట్ల కోసం, సాపల కోసం, లేదంటే ప్రార్థన చేసినటువంటి కిల్లే వాటర్ బాటిల్ కోసం పరుగులు ఎత్తడం కాదు ప్రియులారా. వాటర్ బాటిల్ కొన్నంత మాత్రాన, ప్రార్థన చేసిన నూనె కొన్నంత మాత్రాన, ప్రార్థన చేసిన కచ్చిపు కొన్నంత మాత్రాన, ప్రార్థన చేసినటువంటి మ్యాట్లు కొన్నంత మాత్రాన ప్రియులారా నువ్వు దేవుని యొక్క రాజ్యానికి పోవు ప్రియులారా. ఒకటి నీ జీవితంలో అద్భుతం జరిగితే జరుగుద్దేమో. నువ్వు పెళ్లి కుమార్తె సంఘంగా మార్చలేవు ప్రియులారా. మన పెళ్లి కుమార్తె సంఘంలోకి రాలేవు, ఎత్తబడలేవు, దేవుని రాజ్యంలో ఉండలేవు. నువ్వేం చేయాలంటే ఏ బోధ నిన్ను పెళ్లి కుమార్తె సంఘంగా మార్చుంది, ఏ బోధ నిన్ను దేవుని రాజ్యంలో తీసుకొని పోద్దావు, ఏ బోధ నిన్ను, ఏ ఉపదేశం నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొని పోద్దావు ప్రియులారా, ఆ ఉపదేశంలో ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. అలాగే మనమందరం ప్రియులారా దేవుడు మన కాడ ఉందాం, ఆ ఉపదేశంలో ఉందాం, దేవుని యొక్క రాజ్యం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.